బాలాల గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభించిన సూర్యాపేట జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వెంకట గారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే అండి. సార్ ఐకేపీ సెంటర్లో ఒక్కొక్కసారి లారీలో స్టేకేజ్ వస్తుంది, ఒక్కొక్కసారి గోనవ సంతల స్టాకేజ్ వస్తుంది కదా సార్. అంతకుముందుకు వచ్చింది, ఈసారి అది రాకుండా చూస్తారా? తప్పకుండా ఆ ప్రయత్నంలో ఉంటాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఈసారి అధిక దిగుబడి ఉంది. పోయినసారి కూడా ఉండే అంతకంటే మించి కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది. పోయినసారి మా మార్కెట్ యార్డ్ కూడా 40,000 బస్తా వచ్చింది. 40,000 బస్తా వచ్చినా కూడా సజావుగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోయినసారి మా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ను బ్రహ్మాండంగా రైతులకు ఇబ్బంది లేకుండా దాన్ని రన్ చేసినాం, దాన్ని నడిపించినాం. మా పాలకవర్గం అయితేంది, మా మార్కెట్ సిబ్బంది కూడా అక్కడ ఆ ప్రాంతంలో మార్కెట్ యార్డ్లో చేయడం జరిగింది. ఈసారి కూడా దాన్ని సిద్ధంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ టాస్క్ ఉన్నా కూడా మేమంతా సమన్వయంతో పనిచేసుకుంటూ రైతుకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోదామని చెప్తా ఉన్నాం. ప్రత్యేకించి ఐకేపీ సెంటర్లో మీరు అన్నట్టు లారీల ఇబ్బంది వస్తుంది. అది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ జిల్లా కలెక్టర్ వారితోటి సమన్వయపరుచుకుంటూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తోటి సమన్వయపరుచుకుంటూ పోయినసారి కూడా బాగానే చేసినాం. ఈసారి కూడా దానికి తగు ఏర్పాట్లు అధికారులు చేస్తారు. మా వంతుగా మేము కూడా అన్ని కార్యక్రమాల ముందుండి రైతుకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేస్తామని ఆ భగవంతుని ఆశీర్వాదం మా ఎందు ఉంటుందని, మన రైతుల పక్షాన ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అని ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇంతవరకు దాని గురించి ఒకసారి మాట్లాడతారా? ఎందుకు స్టే ఇచ్చిందని? ఇక అందరు తెలిసిన విషయం నేను చెప్పేది ఉంది. స్థానిక సంస్థ రిజర్వేషన్లో ఏదైతే పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి కొంతమంది కోర్టుకు పోవడం జరిగింది. ఇంత 50% దాటి రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి కోర్టు స్టే విధించడం జరిగింది. చూద్దాం, రేపు మా 3 వారాలు స్టే ఇచ్చింది. దాని తర్వాత ఏం జరుగుతుందో కోర్టు నిర్ణయించిన దాని ప్రకారమే ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా నడవాలి. కోర్టును ధిక్కరించేదో చేయలేరు కదా. స్థానిక సంస్థల ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ సరే పోటీ చేస్తుంది కదా, ఏ విధంగా ఉండబోతుంది వ్యూహం? స్థానిక సంస్థ ఎన్నికల్లో పూర్తిగా ఈ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురుండదని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. ఈ ప్రాంతం విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఏదైతే మా 23 మండలాలు ఈ జిల్లాలో 23 జడ్పీటీసీ గెలుస్తాం. మా జిల్లా పరిషత్ కైవసం చేసుకుంటామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. 23 మండల ఎంపీపీలు గెలుస్తాం, 23 జడ్పీటీసీలు గెలుస్తామని కూడా నేను చాలా ధైర్యంగా, ఎందుకంటే ఇక్కడ పటిష్టమైన నాయకత్వం ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో జిల్లాలు నడుస్తూ ఉంది. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా ప్రజాపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది డోకా ఉండదని కూడా నేను మనస్ఫూర్తిగా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నాను. ధైర్యంగా గుండెమే చేసుకొని మన కష్టపడి కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఎవరు అభ్యర్థి అయినా కూడా గెలిపించుకునే ప్రయత్నం చేయాలి, గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తున్నాను. మిల్లర్లకు వచ్చే సమస్య ఏంటంటే మిల్లర్ల దగ్గర పోగానే రైతులకు తీసుకొని వాళ్ళు 2%, 3% కట్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తుంటున్నారు కదా, దీని మీద మీ చర్యలు తీసుకుంటారా? అదంటే ఫస్ట్ ఐకేపీ సెంటర్లనే ఆ తేడా రావద్దని ఇప్పటిదాకా చెప్పిన. ఎందుకంటే మంచి వడ్లు కొంతమంది వడ్లను బాగా తూర్పారబట్టి వాటిని సరిగ్గా తేమ శాతం 17% వచ్చేటట్టుగా కొంతమంది కష్టపడి రైతులు ఆ పద్ధతులు తెచ్చుకుంటారు. ఇక్కడ ఐకేపీ సెంటర్ వారు కూడా అన్ని డ్రైయర్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ చేసేవారు కూడా ఏదైతే 17% తేమ వచ్చే వాటిని పక్కకు పెట్టి ఏదైతే తడి ఒడ్లు వస్తే వాటిని దీంట్లో కలపకుండా తాలు ఒడ్లను కలపకుండా ఉంటే బ్రహ్మాండం రేట్ వస్తుంది. ఎందుకంటే అది మిక్స్ అయ్యి మిల్లుకు పోయేసరికి మిల్లర్కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వాటికనే ఈ సమస్యలు వస్తున్నాయి. అటువంటి రాకుండా ఉండాలంటే మొదటగా ఎవరైతే ఐకేపీ నిర్వహిస్తున్న సంఘబంధం అయితేంది, అగ్రికల్చర్ ఆఫీసర్ అయితేంది, ఏపీఎం గారు అయితే సీసీ గారు అయితేంది, వీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఇది కనుక వడ్లను కరెక్ట్గా మిల్లుకు పంపలేస్తే మంచి రేట్లు వస్తాయి. చూస్తున్నాను మరి నడుచుకుని సార్ చూసారు కానీ ఎవరికి రైతులు ఏ ఇబ్బంది వచ్చినా సరే వినారెడ్డి గారు ఉన్నారు. మీరు వెంటనే ఏదన్నట్టు కన్సల్ట్ కానీ మిల్లర్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా కానీ అన్న దగ్గరకు వస్తే మొత్తం సాల్వ్ చేస్తారు. ఓకే సార్, చూస్తున్న మరి థ్యాంక్ యూ.